దీంట్లో ఏంటంటే వెదర్ ఒకటి బాగాలేదంటున్నారు. లో క్లౌడ్స్ ఉన్నాయి, తర్వాత లైట్ రెయిన్ పడుతుంది, విజిబిలిటీ అనేది క్లియర్గా లేదు. మేబీ ఈ వెదర్ కండిషన్స్ వల్ల ఫ్లైట్ ముందుకు వెళ్ళలేదనుకొని మళ్ళీ రివర్స్ వచ్చి అక్కడ ల్యాండ్ అవ్వడానికి ట్రై చేశారు. ఆ ల్యాండ్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు అది వీళ్ళ కంట్రోల్ లేకుండా పోయింది. ఎందుకంటే పైలట్ ఈయనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, రేసింగ్ లో కూడా ఆయన ఎక్స్పర్ట్, ఆయనకి వీటితో నడపడం కూడా చాలా ఇష్టం. సో అందువల్ల ఏం జరిగింది అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కానీ ఇది మొన్ననే మనం మెక్సికోలో కూడా ఇలాగే బిజినెస్ ఫ్లైట్ కూలిపోయింది. అంటే ఈ మధ్యకాలంలో ఏమవుతున్నాయంటే ప్యాసింజర్ ఫ్లైట్స్, అంటే కమర్షియల్ ఏవియేషన్లో ఉండే ప్యాసింజర్ ఫ్లైట్స్ కంటే కూడా ఈ ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి కదా, ఇవి ఎక్కువ కూలిపోతున్నాయి. మంది కూడా దుబాయ్లో ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మంది కూడా కూలి మన పైలట్ కూడా చనిపోయాడు మొన్న ఆ మధ్య. సో మామూలుగా ఇప్పుడు అమెరికాలో ఏంటంటే నిజానికి ఈ ప్రత్యేకమైన జెట్ ఉంది కదా, దీని పేరు సెస్నా C550 అనమాట. ఇది బిజినెస్ ఫ్లైట్ అంటారు. ఇది జెట్. ఈ జెట్కి మంచి సేఫ్టీ రికార్డు ఉందండి. ఇవేమి మాటి కూలిపోయే ఫ్లైట్లు కాదు, వీటికి మంచి సేఫ్టీ రికార్డు అయితే ఉందంట. కానీ ఇది రేర్ అంట, ఇటువంటి జెట్స్ కూలిపోవడం రేర్ అని చెప్తున్నారు. అయితే మామూలుగా అమెరికాలో తీసుకుంటే మనకి సంవత్సరానికి 1200 నుంచి 1400 ఫ్లైట్లు కూలిపోతున్నాయి, క్రాష్ అవుతున్నాయి. ఇందులో ప్యాసింజర్ ఫ్లైట్లు తక్కువ ఉన్నాయి, 28 వరకు ఉన్నాయి. 28 నుంచి 30 ప్యాసింజర్ ఫ్లైట్లు కూలిపోతుంటే సంవత్సరానికి. మిగతా ఇట్లాంటివి నాన్ కమర్షియల్ ప్రైవేట్ జెట్స్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్లో ఉండే చిన్న జెట్స్ కావచ్చు, ఇవన్నీ నాన్ కమర్షియల్ నాన్ ప్యాసింజర్ ఫ్లైట్సే 1000 కూలిపోతున్నాయి సంవత్సరానికి. అంటే ఒకటి వాటి మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, వాటి మ్యానుఫ్యాక్చరింగ్లో లోపాలు, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, మెయింటెనెన్స్ లేకపోవడం. రెండోది ప్రైవేట్ పైలట్లకి, ఇప్పుడు వీటిలో కమర్షియల్ పైలట్ల కంటే చాలా కండిషన్లో అవన్నీ ఉంటాయి, ఎవరిని సెలెక్ట్ చేయాలి. ఈ మధ్య మన గొడవలంతా కూడా అదే కదా, మన ఏవియేషన్ ఇండిగోకి సంబంధించి ఎందుకు రూల్స్ పెట్టారు కాబట్టి. ఇక్కడ ప్రైవేట్ వచ్చేసరికి మనం ఎట్లాగే ప్రైవేట్ డ్రైవర్లను పెట్టుకుంటాము, వాళ్ళు కూడా పైలట్లను ప్రైవేట్ వాళ్ళని పెట్టుకుంటారు. వాడు ప్రాపర్గా ఉన్నాడా లేదో తెలియదు, ఒక్కొక్కసారి కక్కుర్తికి వెళ్ళొచ్చు, డబ్బులు వాడికి తక్కువ అయితే వీడిని పెట్టుకుందాం అనుకోవచ్చు. మామూలుగా మనం కార్ డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు ఎలాగా అయితే సేఫ్టీ ప్రోటోకాల్స్ సరిగా ఫాలో కాకపోవడం, అట్లాగే వెదర్ ప్రోటోకాల్స్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోకుండా వాళ్ళకేదో అవసరాలు ఉంటాయి వెళ్ళాలని, సో వెళ్ళిపోదాం అనుకోవడం, ఇట్లా రకరకాల కారణాలు. అందువల్లే ఈ రంగంలో ఉండే అంటే నాన్ కమర్షియల్ నాన్ ప్యాసింజర్ ఫ్లైట్స్లో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అమెరికాలో కూడా. దాదాపు 1000 వరకు ఈ సంవత్సరానికి. ఇప్పుడు 2024లో తీసుకుంటే 1415 ఫ్లైట్స్ క్రాష్ అయినాయి. చాలా ఎక్కువ. 2025 నవంబర్ 5 వరకు 1012 అయినాయి. అంటే ఇది కూడా డిసెంబర్ అంతా కలుపుకుంటే ఇది కూడా 1200 1300 అయ్యే అవకాశం ఉంది. అంటే సంవత్సరానికి 1200 నుంచి 1400 ఫ్లైట్స్ అమెరికాలో మాత్రమే కూలుతున్నాయన్నమాట. దీని మీద రకరకాలుగా వాళ్ళు కసరత్తులు చేస్తున్నారు. కానీ ఒక భయభ్రాంత పరిస్థితి అయితే జనాల్లో ప్యాసింజర్లో ఉంది. ఎందుకంటే ఈ మధ్య బాగా వింటున్నాం ఎక్కువగా మనం, అంటే సేఫ్టీ చెకింగ్ కూడా, మెయింటెనెన్స్, దాని అదే ఒక కార్పొరేట్ గ్రీడ్, సేఫ్టీ కంటే కూడా ప్రాఫిట్కి ఇంపార్టెన్స్ ఇవ్వడము, ఇలాగా ఉన్నాయి. గవర్నమెంట్స్ కూడా కార్పొరేట్ సరెండర్ అవ్వడం మనం చూసాం. ఎందుకంటే మోనోపలి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు దాదాపు 64-65% ఇండిగోనే ఉంది మనకి మోనోపలి. కాబట్టి అతను బెదిరించే శక్తి వాళ్ళకు ఉంటుంది. నీ రూల్స్ నేను ఫాలో కానని 1 year వరకు కూడా అతను ఫాలో కాలేదు వాళ్ళు. సో అందువల్ల ఏముందంటే గవర్నమెంట్ కంట్రోల్లో లేకపోతే కార్పొరేట్లకు వదిలేస్తే, ఫ్రీడమ్ కంప్లీట్గా ఇస్తే వాళ్ళు గ్రీడ్ ప్రధానం, ప్రాఫిట్ ప్రధానంగా ఉంటుంది తప్ప సేఫ్టీ ప్రధానంగా ఉండదు. సేఫ్టీ సెంట్రిక్ అప్రోచ్ ఉండదు, ప్రాఫిట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది. దానివల్ల ప్రజల ప్రాణాలతో వీళ్ళు, మనకి ఇక్కడ బస్సులు ఎలాగా కావేరీ బస్సులు సేమ్ ఈ స్థాయిలో జరగదు. సో అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే ప్రైవేటైజేషన్ అనేది అనివార్యంగా అయిపోయింది. కానీ ప్రైవేటైజేషన్లో కూడా కంప్లీట్ మోనోపలి ఇచ్చేస్తే ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు.